పరిశుద్ధ దివ్యబలి పూజలో ఈ పండుగ నిమిత్తం సహాయపడినటువంటి ప్రతి ఒక్కరిని దేవునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. ఆర్థికంగా శ్రామికంగా సహాయపడినటువంటి ప్రతి ఒక్కరిని దేవునికి సమర్పిస్తూ వారి యొక్క ఉదారత్వాన్ని మంచి మనసును దేవుడు దీవిస్తూ ప్రతిఫలాన్ని వారికి అనుగ్రహించాలని ఈ యొక్క పరిశుద్ధ దివ్యబలి పూజలో ప్రతి కుటుంబం కోసం ప్రతి వ్యక్తి కోసం ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము ఈ రాత్రి కాల సమయంలో క్రీస్తు జయంతి వేడుకలను జరుపుకోవడానికి ఈ పరిశుద్ధ దేవాలయంలో అందరం కూడా సమావేశమయ్యాం. ఈరోజు మనం ఆలోచించబోయే దివ్యగ్రంథ పఠనాల ద్వారా దేవుడు ఈ పండుగ రోజు మనకి ఇస్తున్నటువంటి సందేశం ఏమిటి అని మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తే, దేవుడు మనందరికీ కూడా అన్ని సమయాలలో అన్ని పరిస్థితుల్లో తోడుగా ఉండడానికి, మనకు దగ్గరలో చెరువులో ఉండడానికి, మనతో ఉండడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అన్ని సమయాలలో అన్ని పరిస్థితుల్లో దేవుడు మనతో ఉండడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన సిద్ధంగా ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించగలుగుతూ ఉన్నామా అన్నది ప్రశ్న. ఈరోజు మనం మొదటి పట్టణంలో ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు భరోసాని కల్పిస్తూ చెప్పినటువంటి ఊరట కలిగినటువంటి మాటలని మనం ఆలోచించబోతున్నాం. అలాగే ఈరోజు రెండో పట్టణంలో ప్రభు అంటూ ఉన్నాడు, నేను అనేక విధాలుగా నా ప్రజలతో మాట్లాడటానికి నేను ప్రయత్నించాను అని చెప్తూ ఉన్నాను. అలాగే ఈరోజు సువార్త పట్టణంలో మాట్లాడటమే కాదు, వారితో ఉండడానికి నేను వారి దగ్గరికి వచ్చాను అన్నటువంటి మాటలని ఈరోజు దివ్యగ్రంథ పఠనాల ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. బిడ్డలారా, అంటే అన్ని సమయాలలో అన్ని పరిస్థితుల్లో ఏ పరిస్థితి అయినా కానీ దేవుడు మనతో ఉండడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన మనతో ఉండడానికి సిద్ధంగా ఉన్నాడన్నటువంటి ఆ విషయాన్ని, ఆ సత్యాన్ని మనం గ్రహించగలుగుతూ ఉన్నామా లేదా? గ్రహించి మనం గనక సరైన విధంగా సిద్ధపడితే ఈ క్రీస్తు జయంతి వేడుక ద్వారా చిన్నారి బాలయేసు అందించినటువంటి ఆ చిరునవ్వులు, ఆ పోసినవ్వులు మన కుటుంబాలలో మనం చూడగలుగుతాం. కాబట్టి మన ఈ విశ్వాస జీవితంలో ఆ చిన్నారి బాలయేసు చిరునవ్వులు మనం చూసేలాగా మన యొక్క జీవితాలని మలచమని, అలా మన జీవితాలు మలుచుకోకుండా పాపానికి దాసోహమై జీవిస్తున్నటువంటి సందర్భాలు మనలో ఉంటే క్షమించమని పాప మన్నింపు కోరుతూ పశ్చాత్తాపపడతాం.